45 సంవత్సరాల క్రితము 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు మా అగ్రనాయకులైనటువంటి స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు, శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రారంభించబడింది. 45 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా అనేక ఒడిదుడులు ఎదుర్కొని అపజయాలను సైతం భరించి, అనేక అవమానాలను భరించి, అనేక మంది కార్యకర్తల యొక్క బలిదానాలు, నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానాలతో పాటు నేడు అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని అనేక రకాలుగా అవమానపరిచిన విషయం ఇలా కార్యకర్తలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సిద్ధాంత బలం, జాతీయ భావాజాలమే ఇలా భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చింది. 2019లో 18 కోట్ల సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద జాతీయ పార్టీగా ఇవాళ ఆవిర్భవించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో అధికారం ఉంది. 6 రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలున్నాయి. ఇట్లా రెండే ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వల్ల దేశాన్ని 11 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్నది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తూ ఉన్నది. ఇవాళ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యాన్ని అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మోడీ బియ్యాన్ని, సన్న బియ్యాన్ని అందిస్తున్నాం. దాంతోపాటు స్వచ్ఛ భారత్ అభియాన్ పేరు మీద మరుగుదొడ్డి నిర్మించడం, అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో అప్పటి నుంచే స్వర్ణ చతుర్భుజి పేరుతోని ఇవాళ జాతీయ రహదారులు నిర్మించడం. దాంతోపాటు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వ హయాంలో ఇవాళ అణుపరీక్ష నిర్వహించి ప్రపంచానికి భారతదేశం యొక్క అణుశక్తితో చూపడం జరిగింది. పాకిస్తాన్తో కార్గిల్ యుద్దం అప్పుడు భారతదేశం యొక్క సైనిక శక్తినేందో ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పినాం. అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ గాని, జాతీయ రహదారుల నిర్మాణం గాని, రైల్వే నిర్మాణాలు గాని, సడకుల ద్వారా రోడ్ల నిర్మాణం గాని, దాంతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం గాని, ఉచిత విద్యుత్ మన కరెంటు సప్లై విషయంలో గాని, ఇట్లా అనేక రకాలుగా ఇలా పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. జనసేన ఆదర్శమూర్తి అయినటువంటి పండిత్ దీన్ దయాళ్ జీ యొక్క ఆశయం మేరకు చిట్ట చివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా ఇలా నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతున్నది. వాళ్ళ ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో దేశంలో ఆర్థిక ప్రగతి ఎట్లుండో మనకు తెలుసు. 11వ స్థానం నుండి ఆర్థిక ప్రగతిలో భారతదేశం 11వ స్థానం నుంచి ఇవాళ 5వ స్థానం తీసుకొచ్చి ఇంకా రాబోయే 2 సంవత్సరాల్లో దీన్ని 3వ స్థానం తీసుకురావాలని చెప్పి అగ్రరాజ్యాల సరసన మనం చేరాలని చెప్పి ఒక ఆలోచనతో, ఒక మొండి పట్టుతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ది సంక్షేమ విషయాల్లో గాని, నిధుల విషయంలో గాని ఇలా ఏ విధంగా సహకరిస్తుందో తెలంగాణ సమాజం ఆలోచనలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని గ్రామానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి లేదు. అయినప్పుడు కూడా కేంద్రం ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తూ వస్తున్నది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం అంతర్భాగం. అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చెందితేనే ఈ దేశం శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా ముందుకు సాగుతుందని చెప్పి ఒక లక్ష్యంతో, ఒక ఆశయంతో అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథం చూస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇటువంటి పాలన దేశంలో కొనసాగుతుంటే దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టింది. 6 గ్యారెంటీలను గాలి కొదిలేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది. ముఖ్యమంత్రికి, మంత్రులకు పాలన మీద పట్టు లేకుండా పోయింది. రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తున్నది. జనపద నుంచి
ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. నిన్నగాక మొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అయిపోయారు. మంత్రివర్గం విస్తరణ అన్నది ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పని దీని ద్వారా ఏ విధంగా రబ్బర్ స్టాంప్ గా మారిందో అర్థం చేసుకోవాలి. మంత్రివర్గాల విస్తరణ అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. సరే జాతీయ పార్టీ కాబట్టి కొన్ని సూచన సలహాలు తీసుకోవచ్చు, కానీ ఏఐసిసి నిర్ణయిస్తుందని చెప్పడం దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో కొనసాగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు హెచ్సియు విషయంలో యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ వేసారు. ఆ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట్ర పిసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచనలు ఇస్తారట. అంటే రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అందుకే అవినీతి రాజ్యం వెళ్తున్నది. ఢిల్లీకి 10 జనవరికి మూటలు పంపుతున్నారు. ఆ మూటల కోసం వాళ్ళు ఆశపడి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అన్నిట్లో కమిషన్ తీసుకుంటున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడెత్తున్నాయో అక్కడ అభివృద్ది కొనసాగుతున్నది. వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎక్కడ అవినీతి మచ్చ లేకుండా 11 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకమైన పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చే పాలన రావాలి. ఇలా 370 ఆర్టికల్ రద్దు గాని, ఈ 11 నెలల పాలనలో అయోధ్యలో రామమందిర నిర్మాణం గాని, త్రిపుల్ తలాక్ రద్దు గాని, సిఏ విషయంలో గాని, నిన్నాక మొన్న వక్ బిల్లు సవరణ చట్టం గాని, ఇట్లా అనేక సాహసోపేతమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. 420 హామీలు గాలికి వదిలేశారు. పూర్తి అవినీతిమయమైపోయింది. పట్టు లేకుండా పోయింది. ప్రతి దానిలో కమిషన్ తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఆ నరేంద్రుని యొక్క పాలన స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పాలన కొనసాగుతూనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అవినీతి రహిత రాష్ట్రంగా, సంక్షేమ ఫలాలు అమలు చేసే రాష్ట్రంగా, పేద ప్రజలను ఆదుకునేటువంటి రాష్ట్రంగా, చిట్ట చివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు నీతి నిజాయితీ నిబద్దతతో అందేటువంటి రాష్ట్రంగా అభివృద్ది చెందుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. అందుకే ఒక్కసారి ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమ పాలనను, ఈ రబ్బర్ స్టాంప్ పాలనను అంతమందించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇంకా అగ్రెసివ్ గా కొట్టాలని చెప్పి పార్టీ కోసం, పార్టీని అధికారులు తీసుకురావడం కోసం అందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎక్కడ అంటే ఎంఏ పార్క్ అప్పయ్యమంటారా? ఎవరొక్కటి వాళ్ళిద్దరు పోటీ చేస్తలేరా, మేమిద్దరు పోటీ చేస్తలేమా? చెన్నై పోయి 2 పార్టీలు కలిసి చెన్నైకి పోయింది ఎవరు? దక్షిణాది రాష్ట్రాల పేరుతోని చెన్నైకి కలిసిపోయింది ఎవరు? బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళా హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ పెట్టేది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఢిల్లీలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసింది వాళ్ళు? బీఆర్ఎస్, కాంగ్రెస్. హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీని ఏకగ్రీవం గెలిపించడానికి ఒక్కటైంది ఎవరు? బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ దేశాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కబంధ హస్తాల నుంచి కాపాడే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్ కు అప్పయ్యపడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయి. అందుకే ఇద్దరు పోటీ చేయకుండా మజ్లిస్ ఏకగ్రీవం గెలిపించడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ భాగ్యనగరాన్ని మజ్లిస్ కు అప్పయ్యపడని చూస్తే దాన్ని అడ్డుకోవడానికే భారతీయ జనతా పార్టీ ఉంది. మేము గెలుస్తాం కూడా. ఆడ దేశ ద్రోహ పార్టీ మజ్లిస్ పార్టీ. నేను మళ్ళీ చెప్తున్నా, శాసన మండలి ఎన్నికలు దేశ ద్రోహ పార్టీ అయిన మజ్లిస్ పార్టీకి, దేశ భక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి మధ్య జరుగుతున్న యుద్దం. అక్కడ విజ్ఞులైన ఓటరైన ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. మీ దేశ ద్రోహ పార్టీకైనా మజ్లిస్ ఓటేస్తారా? దేశ భక్తులు, దేశం గురించి
సనాతన ధర్మం గురించి సమాజం గురించి ఆలోచించే భారతీయ జనతా పార్టీ కూడా ఇస్తారా? వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము మస్జిద్ కు కబంద్ చేస్తాలకు అప్పచెప్తా అంటే మేము వాళ్ళ నుంచి కాపాడమే మా లక్ష్యం. అది మాట్లాడే వాళ్ళు ఆలోచించాలి. మస్జిద్కి అప్పచెప్పంటారా? మీలాగా ఇద్దరు ఒకటే. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కేసు నుంచి కాపాడేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. విచారణ జరపకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం ఏమని నిందితులు తప్ప మీతో అందరికి బెయిల్ వచ్చేసింది. ఎవరు సహకరించారు? కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఒకటనే విషయంలో ప్రజల క్లారిటీ ఉన్నది. మేము అదే చెప్తున్నాం. మేము ఇవాళ దేశభక్తులకు దేశ ద్రోహులు జరుగుతున్న యుద్దం ఇది. ఈ దేశం గురించి ఆలోచించే భారతీయ జనతా పార్టీకి ఓటేమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము గెలుస్తామన్న నమ్మకం, విశ్వాసం మాకు ఉంది. మా అభ్యర్థి గౌతమ్ గారు మొదటి నుంచి కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్త, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త కాబట్టి ఆయన నమ్మకం ఉంది. తప్పకుండా ఓటేస్తున్న విశ్వాసం, నమ్మకం మాకుంది. మేము బీఆర్ఎస్ పార్టీని అప్పీల్ చేయం, మేము కాంగ్రెస్ పార్టీని అప్పీల్ చేయం. మేము అక్కడ ఓటర్స్ అప్పీల్ చేస్తున్నాం. ఇవి సామాన్య ఎలక్షన్స్ కాదు, మామూలు సాధారణ ఎలక్షన్స్ కావు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఓటేసేవాళ్ళు, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము రేషన్ షాపుల దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టడం విషయంలో పలు ప్రాంతాల్లో తోపులాటలు. ఇప్పుడు మేమేమంటున్నామంటే కిలోకు 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈడ కొనుగోలు కాంచెలి బియ్యం సప్లై చేసేవారు కూడా ఖర్చు పెడుతున్నది. 20,000 రూపాయలు 2 పంటలు కలిపి. ఈసారి ఈ సంవత్సరమే ఇంకా యాసంగి రాలే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. మేము ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న విషయాన్ని స్పష్టం చేసిన, ఆధారాలతో సహా స్పష్టం చేసిన. కిలోకు 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఇవాళ వీళ్ళు కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. మరి 37 రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు మోడీ బియ్యం, ఇలా కామన్ నానుడి, అది గ్రామాలలో ఏ బియ్యం ఇస్తారో మోడీ బియ్యం ఇస్తున్నారు అంటున్నారు. ఈ సన్న బియ్యం ఎప్పుడు వేయాలి? ఇన్ని రోజులు పైసలు దోసుకున్నారు వీళ్ళు. ఇలా ముఖ్యమంత్రి గారే రైస్ మిల్లర్స్ విషయంలో కానీ ఇతర విషయంలో కామెంట్ చేసిండు. మరి విచారణ జరుపుతలేరు. సివిల్ సప్లైస్ లో జరుగుతున్న అక్రమాల విషయంలో బీఆర్ఎస్ పాలన అక్రమాలు జరిగినాయి అంటున్నారు. మరి ఎందుకు విచారణ జరుపుతలేరు? దోషులను ఎందుకు శిక్షిస్తలేరు? ఒక మాటను వదిలేస్తే అయిపోతుందా? కాబట్టి 37 రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న కిలోకు, మీరు కేవలం 10 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మన ప్రారంభోత్సవ సందర్భంగా కనీసము ఒక మోడీ గారి ఫోటో, కనీసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పకపోవడం, ఇట్లా అంటారు, వాళ్ళ పని చేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ అప్పీల్ చేస్తున్నాను, మండలాల వారీగా తిరగండి. 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విషయాన్ని మీరు స్పష్టం చేయండి. మిల్లింగు, సుతిల్ తాడు, గోనె సంచి పైసలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జు, అక్కడ పనిచేసే సిబ్బంది ఛార్జు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలుకు ముందు మిత్తి పట్టుకొస్తుంది, ఇది బ్యాంకు నుంచి లోన్ పట్టుకొస్తుంది. ఆ లోన్ కు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. స్టోరేజ్ పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నది. మీరు చేసేదండి? కాబట్టి ఇవి మోడీ బియ్యం ఆరాంసే తీసుకోండి. మోడీ గారిని ఆశీర్వదించండి. ఎవరు? ఏ ఫోటో? వాళ్ళకు ఆలోచన లేదు, విజ్ఞత లేదు, విచక్షణ లేదు. 30 రూపాయలు ఇస్తున్న విషయం తెలియదు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వము ఈ సన్న బియ్యము బియ్యం కోసము ఎంత ఖర్చు పెడుతుందో వాళ్ళకి ఐడియా లేదా? 10 రూపాయలకు సన్న బియ్యం వస్తాయా? 10 రూపాయల కిలో సన్న బియ్యం వస్తాయా? వాళ్ళు క్లియర్ చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ చెప్పారు, మేము 10 రూపాయలు ఖర్చు పెడుతామన్నారు. 10 రూపాయలకు సన్న బియ్యం వస్తాయా కిలోకు? ఇక్కడ ఏ దేశంలో వస్తాయి చెప్పండి. మరి 37 రూపాయలు కేంద్రం ఇస్తున్న విషయం వాళ్ళే చెప్తున్నారు. తెలుగు అంటే ఏం చేస్తుంది? దానికి తెలుసుకోవాలి. మంత్రులుగా ప్రజలు తెలుసుకోవాలి. అరే నిన్న సర్క్యులర్ వెబ్సైట్ చూస్తే క్లియర్ గా ఏ రాష్ట్రానికి ఎంత ఖర్చు పెడుతున్నారో మొత్తం ఉంటది. ఏ రాష్ట్రానికి ఏ సంవత్సరము ఎంత ఖర్చు పెడుతున్నారో నిన్న మొత్తం క్లియర్ అయిపోయినా. 2020 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఎంత ఖర్చు పెడుతున్నారో క్లియర్ గా క్లారిటీగా చెప్పిన, మీడియా కూడా చేసిన. నిన్న ఇంకేం కావాలి? ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఏదో మొత్తం చెప్పిన, 2020-21 ఎంత ఖర్చు పెడుతుందో చెప్పిన,
2022-23 2021-22 ఎంత ఖర్చు పెట్టడం చెప్పినా 2022-23 ఎంత ఖర్చు పెట్టడం చెప్పినా 2023-24 ఎంత ఖర్చు పెట్టడం చెప్పినా 2024-25 ఒక పంటకు ఎంత ఖర్చు పెట్టడం చెప్పినా మొత్తం డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది నిన్న. ఇంకేం కావాలి? ఈ దగ్గర క్లారిటీ ఏం కావాలి? వాళ్ళ క్లారిటీ ఉంది. జనం కూడా అరే మోడీ గారు పంపిస్తున్న బియ్యం జనానికి కూడా తెలుసు. దాన్ని తప్పించుకోవడానికి పోయి భోజనాలు చేయడము, యాక్టింగ్ నటనలో జీవిస్తున్నారు వాళ్ళు. ధన్యవాదాలు. ఇప్పుడు హైదరాబాద్ కు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పనులు ఎక్కువ వస్తాయి, ఆదాయం ఎక్కువ. హైదరాబాద్ వెనుకబడిన ప్రాంతము, ములుగు లాంటి ప్రజలు వెనుకబడిన ప్రాంతము. వారి పైసలు ఇస్తలేరా? హైదరాబాద్ ఏమనాలి? మొత్తం పైసలు కలిసి మాకే ఇర్రి, హైదరాబాద్కి ఎందుకు ఇస్తారు, ములుగుకి ఎందుకు ఇస్తారు, మహబూబాద్కి ఎందుకు ఇస్తారు అంటే ఒప్పుకుంటారా? వెనుకబడ్డ ప్రాంతం ఏంది? అదే అంటున్నా. మరి హైదరాబాద్ లో పనులు ఎక్కువ వస్తే, హైదరాబాద్ ఎక్కువ పనులు గడి ఇస్తే హైదరాబాద్కి ఇస్తున్నా పైసలు, తెలంగాణ మొత్తం ఇస్తలేరా? హైదరాబాద్ అడుగుతుర్రా? మేము కట్టిన పైసలు మాకే ఇవ్వకుండా హైదరాబాద్కి ఎందుకు ఇస్తారు అడుగుతున్నారు వాళ్ళనా? వెనుకబడ్డ ప్రాంతంలో ఎక్కడున్నాయో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. వీళ్ళు నడిచే రోడ్లు ఎక్కడ చేస్తున్నాయి? వీళ్ళు తిరిగే రైలు ఎవరిస్తున్నారు పైసలు? రాజారాజాలు ఓలిస్తున్నారు, రైల్వేకి ఓలిస్తున్నారు. ఇలా హైదరాబాద్ లో విమానాశ్రయం కడుతున్నాం, ఎవరిచ్చిన పైసలు? అరే ఎక్కడి నుంచి ఎక్కువ సమస్య ఇస్తారు దానికి, కానీ దానికి కావాలని డైవర్ట్ చేయడానికి అన్ని పథకాలు. మీరు 6 గ్యారెంటీ ఫస్ట్ అమలు చేయరు. 6 గ్యారెంటీలు ఇవన్నీ విషయం హామీ ఇచ్చారా మీరు? ఇవన్నీ తెలిసేది మీకైతే. సడక్ యోజన పైసలు ఇస్తున్నాం, సిఆర్ఎఫ్ పైసలు ఇస్తున్నాం, ఇవన్నీ ఎవరిస్తున్నారు? గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇలా రేషన్ బియ్యం ఇస్తున్నాం, మీరు 10 రూపాయలకి ఇస్తారు. 10 రూపాయలకి సరిపోతున్నాయి, 30 రూపాయలు ఎవరిస్తున్నారు? గ్యాస్ ఎవరిస్తున్నారు? సిలిండర్ ఎవరిస్తున్నారు? శ్మశానాలు ఓళ్ళు కడుతున్నారు, గ్రామాల్లో రోడ్లు ఓడేస్తున్నారు, లైట్ ఓళ్ళు పెడుతున్నారు, చెట్లు ఓళ్ళు ఆడుతున్నారు, కమ్యూనిటీ పైసలు ఓడిస్తున్నారు, ఇవన్నీ ఓళ్ళు కడుతున్నారు.